వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వంగా సుందరంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఆలయాన్ని ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి ఆలయాన్ని సందర్శించి జరుగుతున్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా బాలాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, అధికారులు కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయాన్ని వైఖానస ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పునర్నిర్మాణం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. పునర్నిర్మాణ పనులను 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ విస్తరణలో భాగంగా గర్భగుడి, ముఖమండపం, ప్రకారాలు, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఆలయ నిర్మాణ మ్యాప్ను కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన మార్పులు సూచించారు. భూమి పూజ కార్యక్రమానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టాలని సూచిస్తూ 6, 7, 8 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా 8వ తేదీన దాదాపు 10,000 మందితో భారీ సభ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సభకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అలాగే స్వామివారిని దర్శించేందుకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన క్యూ లైన్లు, షెల్టర్లు, పార్కింగ్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ హోమాలు నిర్వహించాలి, ఎక్కడ సభ నిర్వహించాలి, భక్తుల రాకపోకలు ఎలా ఉండాలి వంటి అంశాలను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి ద్వారా కొడంగల్ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది దోహదం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, ఆర్యవైశ్య సంఘం చైర్మన్ కల్వకు సుజాత, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ఆలయ ఈవో రాజేందర్ రెడ్డిలతో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరై ఏర్పాట్లపై చర్చించారు. మొత్తానికి కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం ప్రాంతీయ ఆధ్యాత్మిక అభివృద్ధికి కొత్త దిశను చూపనుండగా, సీఎం చేతుల మీదుగా జరగనున్న భూమి పూజ కార్యక్రమం భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. హలో, అస్సలాము అలైకుం. ఇది లేదు సార్, ఇది 6కి అయిపోద్ది. 6కి అయిపోద్దా? 6th అయిపోద్ది. దాని 8th వీ డోంట్ కమ్ హియర్. 6th మధ్యాహ్నం వరకు ఇచ్చేస్తారు ఈ ప్లేస్. 6 మీకు ఉదయం 7 ఉదయం అయిపోతుంది. 7 సాయంత్రం నుంచి అక్కడే సార్. నేను బయలుదేరుతున్నాను.
10,000 మంది నుంచి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాన్స్టిట్యూన్సీ 10,000 చెప్పాలి, కాన్స్టిట్యూన్సీ లెవెల్ రిప్రజెంటేషన్ ఈచ్ విలేజ్. తర్వాత 10,000 మంది భోజనాలు వెజిటేరియన్ ప్రోగ్రామ్. మళ్ళీ మేమంతా చేసేటట్టు మళ్ళీ చేస్తూ ఉంటారు. ఏదైతే మీరు ప్రతిభ చేస్తారో ఆ కార్యక్రమాన్ని కొంచెం దూరంలో నుంచి క్యూ లైన్లో పోతూ ఆ కార్యక్రమం దగ్గరికి వచ్చి చూసుకోవాలనుకుంటారు కదా. 10,000 మంది చూడాలనుకోరు, 2-3 వేల మంది, కానీ వాళ్ళ క్యూ లైన్లన్నీ మనం ఏర్పాటు చేయాలి. అర్థమైంది కదా. ఇది భయంకరమైన ఎండాకాలంలో పెట్టుకున్నాం కాబట్టి సమయం అంతా ఏం మాట్లాడలేదు. ఏ సమయమైనా పిలిపించే సమయం ఇబ్బంది ఉండవచ్చు, ప్రోగ్రాం ఉండే సమయం ఇబ్బంది ఉండవచ్చు, తిరిగి వెళ్ళే సమయం ఇబ్బంది ఉండవచ్చు. ఏదో ఉంటుందో మొత్తం ఇబ్బంది అనేది వెరీ కామన్. కాబట్టి ఇంకా మామూలుగా చేస్తూ ఉంటారు, మామూలుగా కాకుండా ఈ అబెండెన్స్